Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, ప్రపంచంలోనే టాప్ 10 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ 2023 లిస్ట్ వచ్చింది. మరి అవేంటో చూద్దాం. అంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే 10 విమానాశ్రయాల లిస్ట్. మరి అందులో మన భారతదేశానికి చెందిన ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10th ప్లేస్ లో నిలవడం జరిగింది. 10th ప్లేస్ లో మరి మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ న్యూఢిల్లీ. ఓకే, మరి టాప్ లో ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉందంటే, ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏలోని అట్లాంటాలో ఉన్న హార్ట్ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అట్లాంటా ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, మరి సెకండ్ ప్లేస్ లో దుబాయ్ ఎయిర్పోర్ట్, థర్డ్ ప్లేస్ లో యుఎస్ఏలోని టెక్సాస్ స్టేట్ లో ఉన్న డాలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫోర్త్ ప్లేస్ లో లండన్ లోని హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో టోక్యోలో ఉన్న హనేడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలవడం జరిగింది. టాప్ 5 లో ఇవి ఉన్నాయి. మరి 10th ప్లేస్ లోనేమో మరి మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. సో ఇది ఇంపార్టెంట్. మన ప్రపంచంలోనే అత్యధికంగా రద్దీ ఉండే విమానాశ్రయాల్లో మనది ఉంది కాబట్టి ఆటోమేటికలీ టాప్ లో ఏమున్నాయో కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, రైట్. మరి ఈ ఇయర్ 2023లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10th ప్లేస్ లో ఉంటే 2022లో 9th ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇది రద్దీ పరంగా, అంటే ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు అని చెప్పి అర్థము. ఓకే, మరి మన దగ్గర నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో తెలుసా? 7.22 crore పీపుల్, 7.22 crore, గ్రేటర్ దాన్ 7.22 crore పీపుల్ మరి మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి సంవత్సరం ప్రయాణం చేస్తున్నారు. అండ్ టాప్ లో ఉన్న ఈ అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి 10.46. ఇదేం అంత అవసరం లేదు, కానీ ఈ 7.22 crore మాత్రం ఒక్కసారి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, చేంజ్ కలర్. 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉన్నాయి. ఎందుకంటే రిచ్ నేషన్, ఎక్కువ పాపులేషన్, రిచ్ కంట్రీస్ లో ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం, అండ్ అందులోనూ ఎయిర్పోర్ట్ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న దేశం. సో జనాలకు, మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే మన దగ్గర 90% ఆఫ్ ద జనాలు ఎట్లా పోతాం? మాక్సిమం బస్ ఎక్కే పోతాం, లేదా ట్రైన్ లో పోతాం. అక్కడ అట్లా కాదు, 50 to 60% ఆఫ్ ద పీపుల్ ఫ్లైట్ లో పోతారు. కొంచెం దూరం ఉన్నా, అంటే ఒక 3 hours 4 hours ట్రావెల్ ఉంటే ప్లేన్ లో వెళ్ళిపోతారు. సో అందువల్ల ఇక్కడ అత్యంత రద్దీ విమానాశ్రయాలు అమెరికాలోనే ఉండడం జరిగింది. అలాగే మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో 850 crores పైగా ఉందంట. ఈ 2 పాయింట్లు కూడా ఒక్కసారి చూసుకోండి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎక్సైజ్ దస్తలిక్. ఇది ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతున్న ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఏ దేశాల మధ్య జరుగుతుందన్నాను? ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతున్న ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. దాని పేరు దస్తలిక్. ఈ ఇయర్ 2024లో నిర్వహించారు. మరి ఇది నిర్వహించడం 5th టైం. దిస్ ఈస్ ద 5th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కాల్డ్ దస్తలిక్. ఓకే, మరి ఇది ఈసారి ఇండియాలో నిర్వహించారా? లేదు, దీన్ని ఈసారి ఉజ్బెకిస్తాన్ లో నిర్వహించడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ లోని టర్మాస్ జిల్లాలో దీన్ని నిర్వహించడం జరిగింది. టెర్మాస్ జిల్లాలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా ఇది అవసరం లేదు, కానీ ఉజ్బెకిస్తాన్ లో నిర్వహించారని చెప్పి తెలుసుకుంటే చాలు. మరి ఇది ఎందుకు నిర్వహించారంటే, 2 దేశాల మధ్యలో, అంటే మన ఉజ్బెకిస్తాన్ మరి మన ఇండియా మధ్యలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి, మరియు 2 దేశాల మధ్యలో సైనిక సామర్థ్యాలు అనేటివి బలోపేతం చేయడానికి ఈ విన్యాసాలు నిర్వహించబోతున్నారు. ఓకే, ఈ మిలిటరీ ఎక్సైజ్, నేవీ ఎక్సైజ్ ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కదా. ట్రైలేటరల్ ఎక్సైజ్, బైలేటరల్ ఎక్సైజ్. సో అందువల్ల ఈ ఎక్సైజ్ దస్తలిక్ కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. ఈ ఇయర్ ఎక్కడ నిర్వహించారన్నాను? ఉజ్బెకిస్తాన్ లో. ఇండియాలో నిర్వహించలేదు, దీన్ని ఉజ్బెకిస్తాన్ లో నిర్వహించడం జరిగింది. ఎప్పుడన్నా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఒక సంవత్సరం ఇక్కడ ఇండియాలో నిర్వహిస్తే ఇంకో సంవత్సరం వేరే దేశంలో నిర్వహిస్తారు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఈయన తెలుసా? అలెక్సీ నవల్నీ పేరున్నారా? రష్యాలో పుతిన్ కి అగేనిస్ట్ గా ఉండే రీసెంట్ గానే జైల్లో చనిపోయాడు ఈయన అలెక్సీ నవల్నీ. ఆయన భార్య అయిన యూలియా నవెల్యా హానర్డ్ విత్ ఫ్రీడమ్
ఫ్రీడమ్ ప్రైజ్, మీడియా ఫ్రీడమ్ అవార్డ్ ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరెవరు కల్పించారు దీన్ని? జర్మన్ ఫోరం అండ్ లుడ్విగ్ ఎడ్వర్డ్ ఫౌండేషన్ ఈ ఇద్దరు కలిపి ఈ మీడియా ఫ్రీడమ్ అవార్డ్ ని అలెక్సీ నవెల్నీ మరియు ఆయన భార్య అయిన యూలియా నవెల్నీకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈయన గురించి చెప్పాలంటే ఈజ్ ఏ పుతిన్ కి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అండి. మనము అసమ్మతివాది అని చెప్పి అంటూ ఉంటాం కదా, డిసెండెంట్. ఎస్, ఈయన ఒక అసమ్మతవాది. రీసెంట్ గానే చనిపోయాడు, దిగవంతులు అయ్యారు. సో మరి ఆయనకు మరియు ఆయన భార్య అయిన యూలియా నవెల్యాకు ఇద్దరికి కలిపి ప్రముఖ జర్మన్ ఫోరం అండ్ లుడ్విగ్ ఎడ్వర్డ్ మీడియా ఈ ఫ్రీడమ్ అవార్డ్ ని అందజేయడం జరిగింది. ఓకే, మరి ఈ అవార్డ్ ని ఈ లుడ్విగ్ ఎడ్వర్డ్ ఫౌండేషన్ వాళ్ళు 2008 లో స్టార్ట్ చేశారు. మరి ఈ అవార్డ్ ని ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు ముఖ్యంగా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కోసము, అలాగే ప్రజాస్వామ్యం కోసము విశేషంగా కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఓకే, ఈ అవార్డ్ ని అలాంటి వాళ్ళకు ఇస్తారు. ఓకే, మరి ఈ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ లుడ్విగ్ ఎడ్వర్డ్ సమిట్ ను నిర్వహిస్తున్నారు. మరి ఇందులో ప్రపంచ నాయకులను మరియు విద్యావేత్తలను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. బేసికలీ దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. మరిగా ఇప్పుడైతే మనం అలెక్సీ నవెల్నీ గురించి ఆల్రెడీ చూసాము. ఆయన ఒక అసమ్మతివాదన్నాను, ఆయన ఒక పొలిటీషియన్ కూడా, మేజర్ ప్రతిపక్ష నాయకుడు అనుకోండి ఒక రకంగా. మొన్ననే చనిపోవడం జరిగింది. యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్ ఈయన, రష్యా పుతిన్ అపోజిట్ రాజకీయ నాయకుడు. ఇలా ఈయన 2018 వరకు, అంటే ఈయన జైలు వేసే వరకు 2018 వరకు ఈయన రష్యాలో ప్రతిపక్ష నాయకుడుగా పనిచేయడం జరిగింది. ఓకే, మరి ఈ అవార్డుని ఇంతకు ముందు మన రష్యన్ రాజకీయ నాయకుడు అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ద గ్రేటెస్ట్ చెస్ ప్లేయర్ గ్యారీ కాస్పరోవ్ కి ఇవ్వడం జరిగింది. అలాగే మన యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఇప్పుడు, ప్రెసిడెంట్ జెలెన్స్కీ, ఎస్, ఆయనకు కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఈసారి అవార్డు ఎవరికి ఇచ్చారంటే అలెక్సీ నవెల్నీ అండ్ హిజ్ వైఫ్ యూలియా నవెల్నియా, వీళ్ళిద్దరికి కలిపి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. India among 12 nations responsible for 60% of world's mismanaged plastic waste. కొత్తగా ఒక రిపోర్ట్ వచ్చింది. స్విట్జర్లాండ్ కి చెందిన ఈఏ ఎర్త్ ఆక్షన్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. స్విట్జర్లాండ్ కి జరిగిన ఆర్గనైజేషన్ ఇది. మరి వాళ్ళ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యంలో 60% ఆఫ్ ద కాలుష్యానికి 12 దేశాలు మాత్రమే కారణం అని చెప్పి ఆ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. మరి అందులో మన భారతదేశం కూడా ఒకటి. ఓకే, మరి అసలు ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది? బేసిక్ గా ప్లాస్టిక్ ని యూజ్ చేసి పడేసిన తర్వాత దాన్ని శుద్ధి చేసి పునర్వినియోగానికి వీలుగా మార్చలేకపోతేనే ఈ ప్లాస్టిక్ అనేది చెత్త కుప్పలుగా మారిపోతుంది. మనం ఇప్పుడు అశోక్ నగర్ దగ్గర జవహర్ నగర్ డంప్ యార్డ్ చూసినా, ఒకవేళ న్యూఢిల్లీ వెళ్ళేటప్పుడు న్యూఢిల్లీ ఎంట్రన్స్ దగ్గర కొండలు ఉంటది చెత్త, ప్లాస్టిక్ తో నిండిపోయి ఉంటుంది. ఎవరైనా దూరంకి వెళ్ళి చూస్తే కొత్తగా పోయినాడు అదేదో మౌంటైన్ అనుకుంటాడు, అంత పెద్దగా ఉంటది. ఓకే, సో ఇవి ఎప్పుడు ఎలా జరుగుతున్నాయంటే ముఖ్యంగా రీసైకిల్ చేయకపోవడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. మరి ఇలాంటి అధ్వాన నిర్వహణ వల్ల ప్రపంచంలో ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మరి అందులో 60% 12 దేశాలే కారణం అని చెప్పి స్విట్జర్లాండ్ కి చెందిన ఈఏ ఎర్త్ యాక్షన్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. మరి అందులో ఆ 12 దేశాల్లో జాబితాలో ఇండియా ఉందన్నాను. మరి ఆ 12 దేశాలు ఏంటంటే ఇవి చూడండి. అమెరికా ఆటోమేటిక్ ఉంటది, చైనా ఉంటది, ఇండియా ఉంటది, రష్యా ఉంటది, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, టర్కీ, వియత్నాం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ among that countries which are responsible for 60% of world's plastic waste అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఈ పేరు లేకపోతే కష్టం కదా. ఫస్ట్ పెద్ద దేశాలు
అమెరికా, చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్ 5 అయితే పెద్ద దేశాలు, పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన దేశాలు, రైట్. ఇక నెక్స్ట్ దాని తర్వాత ఎట్లా మన ఏషియాలో ఉన్నాయి చూడండి, పాకిస్తాన్ 1, సో 6th అయింది, ఇరాన్ 2, 7th, ఇండోనేషియా 8th, వియత్నాం 9th, ఇండియా అయిపోయినాయి. ఇక నెక్స్ట్ పక్కకున్న ఆఫ్రికాకి వస్తే ఈజిప్ట్, అన్నిటికన్నా ఎకనామికలీ ఈజిప్టే కదా అక్కడ స్ట్రాంగెస్ట్ నేషన్ 10 ఈజిప్ట్. ఇక ముస్లిం వరల్డ్ లో వన్ ఆఫ్ ది టాప్ నేషన్ సౌదీ, టర్కీయే కదా, ఎస్ మరి ఇక్కడ సౌదీ కూడా ఉంది 11. ఇక మెక్సికో, నార్త్ అమెరికాలో అమెరికా బార్డర్ లో ఉండే మెక్సికో. ఈ 12 ఒక్కసారి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఇలా లింక్ చేసుకోండి. ఓకే, మీకు ఒక్కొక్కలా గుర్తుంటాయండి, సరే దాని తగ్గట్టు చూసుకోండి. ఓకే, మరి ఈ 12 దేశాలతో కంపేర్ చేసినప్పుడు భారత్లో ఏటా శుద్ధి చేయని తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు అనేటివి 8 kgs మాత్రమేనంట. కంపారిటివ్లీ అమెరికాతో చూస్తే అమెరికా వాళ్ళ వ్యర్థాల్లో ఇది 3వ వంతు మాత్రమే. అదే చైనా వ్యర్థాల్లో అయితే 5వ వంతు కన్నా తక్కువ. మరి ఇండియాలో ప్లాస్టిక్ వేస్ట్ అనేది అటు చైనాతో ఇటు అమెరికాతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంది. ఓకే, మరి ఇది ఇప్పుడే ఈ రిపోర్ట్ ఎందుకు వచ్చిందంటే దీనికి సంబంధించిన విషయం మీదనే మాట్లాడడానికి కెనడాలోని ఒట్టోవా సిటీలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అనుబంధ కమిటీ త్వరలో సమావేశం కాబోతుందట. సో వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి ఒక డేటా అనేది ఉండాలి కదా, ఎస్ అలాంటి డేటానే వీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారు కాగా అందులో 7 కోట్ల టన్నులను శుద్ధి చేయకుండా వదిలేశారు, అలాగే వేస్ట్ చేశారు. మరి దానివల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది కదా. ఎస్, ప్లాస్టిక్ అనేది చాలా పెద్ద పొల్యూటెంట్ అండి. సముద్రం లోపల పోయినా మనకు ప్లాస్టిక్ కనిపిస్తుంది. మనం తినే తిండిలా కూడా మైక్రోస్కోప్ చూస్తే మనం తిన్న తిండిలా మన కడుపులో కూడా ఉంటది ప్లాస్టిక్, అంతగా వాడేస్తున్నాం. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పంజాబ్ యూనివర్సిటీ అప్రూవ్స్ మెన్స్ట్రువల్ లీవ్స్ ఫర్ స్టూడెంట్స్. ముఖ్యంగా ఆడవాళ్లకు నెలసరి సెలవులు, మెన్స్ట్రువల్ లీవ్స్ నెలసరి సెలవులు ఇవ్వాలని చెప్పి పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. పంజాబ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది? పంజాబ్ లో ఉంటుందా? కాదు, చండీగఢ్, యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్ ఉంది కదా. ఎస్, మరి ఆ చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయానికి ఆ యూనివర్సిటీకి చెందిన ఉమెన్ స్టూడెంట్స్ కి ఒక్క సెమిస్టర్ కు మాక్సిమం గా 4 నెలసరి సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమిస్టర్ 6 months ఉందనుకోండి, అందులో 4 days 4 నెలసరి సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 4 days ఆఫ్ మెన్స్ట్రువల్ లీవ్స్ అవసరాన్ని బట్టి ఎవరికైనా ఇవ్వనున్నట్టు ప్రకటించడం జరిగింది. మరి ఈస్ దిస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ గివింగ్ మెన్స్ట్రువల్ లీవ్స్ ఫర్ స్టూడెంట్స్, ఉమెన్ స్టూడెంట్స్? నో. మరి ఈ దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు రెవల్యూషన్ చేశారా? కాదు, ఆల్రెడీ ఇప్పటికే దేశంలో కొన్ని యూనివర్సిటీస్ లో ఇవి ఇస్తున్నారు. మొట్టమొదటిసారిగా కేరళలో ఉన్న కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు వాళ్ళ విద్యార్థినుల కోసము ఈ నెలసరి సెలవులు ఆర్ మెన్స్ట్రువల్ లీవ్స్ ని ప్రకటించడం జరిగింది. మరి ఫస్ట్ కేరళలోని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ లీవ్స్ ని ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత హైదరాబాద్ లో ఉన్న నల్సార్ లా యూనివర్సిటీ ఉంటది కదా, హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ అక్కడ ఇస్తున్నారు. దాని తర్వాత అస్సాంలోని గౌహతి యూనివర్సిటీ అండ్ తేజ్పూర్ యూనివర్సిటీలో కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు రీసెంట్ గా పంజాబ్ యూనివర్సిటీ కూడా దీన్ని ఫాలో అవడం జరిగింది. ఓకే, అయితే ఇందులో ఒక రూల్ ఉందండి. కొందరు మొగోళ్ళనే కదా, ఆడోళ్ళ కూడా బ్యాచ్ ఉంటారు కదా, రచ్చ బ్యాచ్, వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నాయి కదా 4 రోజులు అని చెప్పి కరెక్ట్ ఎగ్జామ్ రోజు లీవ్ పెడితే ఎట్లా? దాని ఎగ్జామ్ టైము, ఇంటర్నల్స్ అలాంటి టైంలో పెట్టే ఛాన్స్ ఉంది కదా. అందుకోసం వీళ్ళు సెమిస్టర్ లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ లేదా ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు మంజూరు చేయమని చెప్పి ముందే చెప్పడం జరిగింది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కౌదా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందంటే ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ని ఇక్కడ కట్టబోతున్నారు. అటు సోలార్ అండ్ విండ్ ఎనర్జీ 2 కాంబినేషన్ తోని
ప్రపంచంలోనే అతి పెద్దదైన రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ని ఇక్కడ కట్టబోతున్నారు. మరి ఎవరు రిన్యూవబుల్ ఎనర్జీ అంటే తెలుగులో ఏంటి? పునరుత్పాదక ఇంధనం. ఓకే, సో మరి ఇది ఎవరు కట్టబోతున్నారు? అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ లోని కౌడా అనే ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కులు నిర్మించారు. ఓకే, మెయిన్ గా ఇది సోలార్ తోనే నడుస్తుంది. సోలార్ ఇక్కడ ఎక్కువగా తయారు చేస్తారు, బట్ విండ్ కూడా ఉంది. ఓకే, విండ్ కూడా ఉంది. ఓకే, రైట్. మరి ఈ ప్రాంతం అంటే ఈ కౌడా అనే రీజియన్ అని చెప్పాను కదా, మరి ఈ ప్రాంతం మన లడాక్ యూనియన్ టెరిటరీ ఉంది కదా. ఎస్, మరి దాని తర్వాత దేశంలోనే రెండవ అత్యున్నతమైన సోలార్ రేడియేషన్ ని దేశంలోనే రెండో అత్యుత్తమ సౌర వికిరణాన్ని అంటే రేడియేషన్ ని మరియు మైదాన ప్రాంతాల్లో ఉండే గాలి వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా కలిగి ఉంటదంట ఇక్కడ. ఓకే, ఇదొకటి, ఈ పాయింట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. లడాక్ తర్వాత దేశంలో ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరి ఇది ఎక్కడ ఉంది? గుజరాత్ లో. అంటే గుజరాత్ ఎండ్ పాకిస్తాన్ బార్డర్ ఉంటది. పాకిస్తాన్ కి 1 కిలోమీటర్ దూరంలో దీన్ని బఫర్ జోన్ ని ఏర్పాటు చేస్తున్నారు. మరి దీన్ని బిఎస్ఎఫ్ బార్డర్ జోన్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళే దీన్ని నిర్వహించబోతున్నారు డే టు డే టైంలో సెక్యూరిటీ ఇవన్నీ. మరి ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, దగ్గర 538 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో దీన్ని పెడుతున్నారంట. ఓకే, ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు 1.5 lakhs పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే కౌదా రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ వరల్డ్స్ లార్జెస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఇది. మరి ఇది గుజరాత్ లోని కౌదాలో ఉంది అండ్ పాకిస్తాన్ కి బార్డర్ లో ఉంది. ఇక్కడ సోలార్ మాత్రమే కాదు, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ కాంబినేషన్ తోని దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నో నీడ్ ఫర్ సెల్ టవర్స్, చైనా హ్యాస్ రెవల్యూషనైజ్డ్ స్మార్ట్ ఫోన్ కమ్యూనికేషన్స్. మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడతాం, సిగ్నల్ ఎక్కడికెళ్ళి వస్తుంది? సెల్ టవర్లకి వెళ్ళే కదా. అసలు ఆ సెల్ టవర్లు లేకపోతే ఫోన్లు నడవాలంటే ఎట్లా? దానికోసమే ఒక కొత్త రకమైన టెక్నాలజీని చైనాకు చెందిన సైంటిస్టులు తయారు చేశారు. దాని యొక్క కమ్యూనికేషన్స్, దాని యొక్క సిగ్నల్స్ అనేది శాటిలైట్స్ ద్వారా వస్తాయి. అంటే సెల్ టవర్లు అనేటివే లేకుండా ఫోన్లలో మాట్లాడేలా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించడం జరిగింది. ఎలా అంటే రీసెంట్ గా చైనా వాళ్ళు స్పేస్ లోకి పంపిన టియాన్టాంగ్ 1 అనే ఉపగ్రహాలు ఇప్పటికి 3 పంపారు. మరి వాటిని యూజ్ చేసుకొని ఈ శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా సెల్ టవర్లు లేకుండా ఫోన్లలో మాట్లాడేలాగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థని వీళ్ళు సృష్టించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు పంపించిన ఈ టియాన్టాంగ్ 1 అని 3 ఉపగ్రహాల సిరీస్ అండి. ఇది లైన్ గా ఒక్కొక్కటి కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చి పంపించారు. మరి దీని ద్వారా ఏసియా పెసిఫిక్ ప్రాంతంలో మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీ అనేది దాన్ని సెల్ టవర్స్ లేకుండా వాడుకునేలాగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, మరి ప్రపంచంలోనే ఈ శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ ఏది? ఇది మొన్న ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఎగ్జామ్ లో అడిగారు. ఏదంటే హువాయ్ టెక్నాలజీస్ ఉంది కదా, ఎస్, వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు రీసెంట్ గా షియోమి వాళ్ళు కానివ్వండి, ఒప్పో వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మరి సార్ ఆల్రెడీ సెల్ టవర్ ఊర్లు ఉన్నాయి, అవి ఉండగా ఇవి ఎందుకు అంటే అడ్వాన్స్డ్ అండి. ఒకటి ఉన్నది, ఇప్పుడు మొబైల్ ఫోన్ మన ల్యాండ్ లైన్ ఉంది అని చెప్పి మొబైల్ ఫోన్ తయారు చేయకుండా లేరు కదా. ఎస్, అలాగే ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ విత్ సెల్ టవర్ నుంచి శాటిలైట్ టెక్నాలజీకి ఎక్స్టెన్షన్. ఇది ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో భూకంపం వచ్చింది, లేకపోతే సునామీ వచ్చింది, లేకపోతే తుఫాన్లు వచ్చినాయి, అప్పుడు సెల్ టవర్ పడిపోతాయి కదా. అలాంటి టైంలో కూడా ఈ శాటిలైట్ వ్యవస్థ ద్వారా మన ఫోన్లు పనిచేస్తాయి. మరి అలాంటి వాటి కోసమే ఈ శాటిలైట్ కనెక్టివిటీని డెవలప్ చేయడానికి అదే ముఖ్యమైన రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లాంటి దేశాలు, లేకపోతే ఒరిస్సా లాంటి రాష్ట్రాలు,
ఈ ప్రకృతి విపత్తులకు. జపాన్, ఇలా మొన్న తైవాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఇలా ప్రకృతి విపత్తులకు దగ్గరగా ఉండేది ఎక్కువగా సంభవించే దేశాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది కదా. ఎస్, ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. 1 in 4 women in BFSI feel inconsistency in వర్క్ ప్లేస్ ఈక్విటీ. కొత్తగా ఒక రిపోర్ట్ రిలీజ్ కావడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఆ రిపోర్ట్ పేరు ఫస్ట్ గ్రేట్ ప్లేస్ టు వర్క్, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా రిపోర్టు. ఆ రిపోర్ట్ పేరు. మరి ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ముఖ్యంగా ఈ BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, ఈ 3 సెక్టార్లో పనిచేసే మహిళలకు సంబంధించి వాళ్ళ నియామకాలని ప్రోత్సహించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అందులో పనిచేస్తున్న ఉమెన్ ఎంప్లాయీస్లో ప్రతి 4 ఒక మహిళా ఉద్యోగి తమకు గుర్తింపు, వేతనము ఇలాంటి విషయాల్లో సమానత్వం అనేది లేదు అని చెప్పి అసంతృప్తిగా ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా అనే రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది. ముఖ్యంగా లింగ వైవిధ్యం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మేము ఈక్వల్గా పనిచేస్తున్నా కూడా మాకు ఈక్వల్గా శాలరీలు ఇవ్వట్లేదు, అలా గుర్తింపు ఉండట్లేదు అని చెప్పి ఈ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫిన్టెక్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్న వర్కింగ్ ఉమెన్ ఫీల్ అవుతున్నారు అని అభిప్రాయపడుతున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరి ఏదో రిపోర్ట్ అంటే ఏదో ఒక 10,000 మంది 20,000 మంది కాదు, 167 సంస్థల్లో పనిచేస్తున్న 12 లక్షల మంది ఉమెన్ ఎంప్లాయీస్ నుంచి వీళ్ళు వివరాలు సేకరించడం జరిగింది. ఓకే, మరి దీన్ని బట్టి ఏం చెప్తున్నాం, లింగ సమానత్వం అనేది లేకపోతే లింగ వ్యత్యాసాలు అనేవి జాబ్ చేస్తున్న ఉమెన్ కూడా అనుభవిస్తున్నారు. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఊర్లలో ఇంట్లో ఉండే ఉమెన్ మీదనే ఉంటుంది అనుకుంటాం కదా. ఈక్వాలిటీస్ అనేది మరి ఇక్కడ జాబ్ లో ఉన్న వాళ్ళ మీద కూడా ఉంది, బట్ డిఫరెంట్. వీళ్ళ మీద చూపించేది ఒక రకంగా ఉంటే జాబ్ చేస్తున్న వాళ్ళ మీద చూపిస్తుంది ఒక రకంగా ఉంది. ఓకే, మరి ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్పారంటే, స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు మహిళల్ని జాబ్స్ లో నియమించేందుకు మరింతగా దృష్టి సారించాలి అని చెప్పి, అలాగే పని ప్రదేశంలో ఈక్వాలిటీ విషయంలో మగవారితో పోలిస్తే మహిళలకు ఇంకా కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇందులో కూడా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ కేటగిరీ వాళ్ళని చూసుకున్నారు. అంటే జనరేషన్ జెడ్, అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఉన్నారు కదా, అంటే 1997 నుంచి 2012 మధ్యలో జన్మించిన వాళ్ళు, అండ్ దాని తర్వాత మిలీనియల్స్ అంటే 1981 నుంచి ఈ 1996 మధ్యలో ఉన్న వాళ్ళు సిమిలర్ గా చెప్తున్నా వాళ్ళ అభిప్రాయాల్లో చేంజ్ ఉంది. అంటే జనరేషన్ జెడ్ వాళ్ళు ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయని ఇంకొంచెం ఎక్కువ చెప్తారు, వీళ్ళు కొంచెం తక్కువ చెప్తారు, అంతేదని చెప్పడం మాత్రం అలాగే ఉంది. ఓకే, రైట్. ఈ రిపోర్ట్ పేరు ఇంపార్టెంట్ అండి, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్ ఇండియా రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎస్, సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.